హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో మంచి మంచి మామిడికాయలను దోలాడాము. తర్వాత మామిడికాయలను మంచిగా వాష్ చేసుకొని వాటిని మంచిగా కడుక్కోవాలి. ఒక్కొక్క కాయను తీసుకొని తర్వాత వాటిని ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకున్న తర్వాత అక్కడ కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో కట్ చేయించుకోవాలి. పీసెస్ లాగా కట్ చేస్తారు. ఆ మధ్యలో ఉన్న జీడిని మాత్రం తీయాలి, లేదంటే పచ్చడి అంతా చేదైపోతుంది. అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మధ్యలో జీడి తీసి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఆ ముక్కలన్నీ తీసి ఒక పెద్ద బస్తా వేసి అందులో మంచిగా ఆరబెట్టుకున్నాం. అందులో వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యేంతసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొలుచుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా తీసుకొని వాటిని మంచిగా వలుచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో ధనియాలు వేసుకొని మంచిగా దూరగా వేగే వరకు వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత జీలకర్ర కూడా తీసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా దూరగా వేగించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొన్ని మెంతులు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవన్నీ కలిపి మంచిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందరేమో బయట ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు, కానీ మేము మాత్రం మంచిగా అవి తెచ్చుకొని వాటిని వేయించుకొని మంచిగా పౌడర్ లాగా పట్టుకుంటాం మిక్సీలో. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిని మిక్సీ పట్టుకోవాలి. వాటిని కొంచెం కచ్చా పక్కాలాగా పట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి ఫ్రెష్గా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా మంచిగా వేడయ్యే వరకు పెట్టుకోవాలి. అదంతా వేడైన తర్వాత మళ్ళీ చాలా చల్లగా అయ్యే వరకు పెట్టుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. అందులోనే అవి కొంచెం అయిన తర్వాత అందులో వెల్లుల్లి కూడా వేయాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని వాటిని చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని ఇందాక మనం జీలకర్ర పొడి ఆవాల పొడి అవన్నీ పట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని అందులోని ఆవపొడి ధనియాల పొడి వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవన్నీ కలిపిన తర్వాత కారం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని ఇందాక మనం వేడి చేసుకొని చల్లార్చిన ఆయిల్ కూడా వేయాలి. అదంతా ఒకసారి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక పెద్ద బకెట్ తీసుకొని అందులో పెట్టుకోవాలి. అదంతా ఒక పెద్ద బకెట్లోకి తీసుకొని దానికి బొట్లు పెట్టి 3 days వరకు క్యాప్ ఓపెన్ చేయకుండా దేవుడి గదిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.